48 Laws of Power. ఓకే, రిటర్న్ బై రాబర్ట్ గ్రీన్ అనే రైటర్ రాశారు. 2000లో ఇది పబ్లిష్ అయింది. 1.2 మిలియన్ కాపీస్, అంటే 12 లక్షల కాపీస్ అమ్ముడుపోయాయి. 24 లాంగ్వేజెస్లో ఇది ప్రింట్ అయిందనమాట. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది ఇది చాలా పాపులర్ అని. యట్ కాంట్రవర్షియల్ ఎంత కాంట్రవర్షియల్ అంటే వేరే దేశాల్లో యుఎస్ అండ్ యూరోప్లో చాలా జైల్స్లో కూడా వీళ్ళు ప్రిజనర్స్ని అలౌ చేస్తారన్నమాట పుస్తకాలు చదవడానికి. కానీ ఈ పుస్తకం దిస్ వాజ్ బ్యాండ్. ఈ పుస్తకాన్ని జైళ్ళల్లో కొన్ని ప్రిజన్స్లలో బ్యాన్ చేశారు. వై అంటే ఈ పుస్తకం ఏదైతే 48 లాస్ ఫర్ పవర్ అనేది ఏదైతే ఉందో, పవర్ కోసము అంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఈజ్ జస్టిఫైయబుల్ ఫర్ గెటింగ్ దట్ పవర్ లాగా రాశారనమాట. అంటే మీరు కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, యూ కెన్ బి వెరీ 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 హార్ష్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంటుందన్నమాట, శత్రువు అనేవాడిని కొన ఊపిరితో కూడా బ్రతికి ఉంచకూడదు ఎప్పుడైనా కానీ. అది చాలా పెద్ద పొరపాటు. అంటే పాముకి కొన ఊపిరి ఉండి మనం వెళ్ళిపోతే అది మళ్ళీ రికవర్ అయ్యి పగబట్టి మిమ్మల్ని కాటేస్తుంది. పాజిటివ్స్ అంటే లైక్ పవర్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ సర్టన్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ చాప్టర్ విచ్ ఐ లైక్డ్, నెవర్ అవుట్షైన్ యువర్ మాస్టర్. అంటే మీరు ఎవరికైనా రిపోర్ట్ చేస్తున్నారు, మీ బాస్ ఎవరన్నా ఉన్నారు, ఆయనకంటే మీకు ఎక్కువ తెలివి ఉందన్నట్టు లేకపోతే మీకే ఎక్కువ తెలుసు అన్నట్టు ఇట్లాంటివి ప్రదర్శిస్తే మీకే నెగటివ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడో అమ్మ ఇతను చాలా తెలివిగలవాడు, నాకే డేంజర్ ఉంటుందనేసి బయటికి పంపించే ప్రమాదం ఉంటుంది.